ఎస్ సార్, ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబారి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం వద్దకు విహెచ్పి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఖండిస్తూ నిరసన చేపట్టారు. బారికేడ్లు తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసు బలగాలు విహెచ్పి కార్యకర్తలను నిలువరిస్తున్నాయి. ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం వద్దకు విహెచ్పి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఖండిస్తూ నిరసన చేపట్టారు. బారికేడ్లు తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఢిల్లీలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ హైకమిషన్ వెలుపల విహెచ్పితో పాటు పలు హిందూ సంఘాలు పాల్గొని నినాదాలు చేస్తున్నాయి. హిందూ మైనార్టీలకు భద్రత కల్పించాలని, దీపు దాస్ చంద్ర హత్యపై న్యాయం చేయాలని నిరసనకారులు కోరుతున్నారు. మరి బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం ముందు ఉద్రిక్త నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితులు, అక్కడ ఒక విద్యార్థి నాయకుడిని చంపడంపై కూడా ఐక్యరాజ్య సమితి కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో 6 విద్యార్థులపై బంగ్లాదేశ్ లో కాల్పులు జరిగాయి. ఇంక్విలాబ్ మోర్చా యువనేత షరీఫ్ ఉస్మాన్ హది హత్యతో బంగ్లాదేశ్ లో ఆందోళనలు భగ్గుమన్నాయి. మరి బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ నేత మెహతాబ్ లెగే సిక్దార్ పై కూడా సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. మరి గత సంవత్సరం షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని కూలదూసిన విద్యార్థుల ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన హాజీపై ఈ నెల 12న ముసుగు ధరించిన ఒక వ్యక్తి కాల్పులు జరిపారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హాజీపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్టుగైతే మాత్రం హాజీ హత్యకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజా పరిస్థితి నేపథ్యంలో పోలీసు భద్రతా దళాలను భారీగా మోహరింపజేశారు. ఇక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. సో ఆర్కే, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఎందుకంటే బంగ్లాదేశ్ లో హిందువులకు సంబంధించి ఎలాంటి చర్యలు కొనసాగుతున్నాయో అర్థమవుతోంది. అయితే ఈ మధ్య అంటే వీసాకి సంబంధించి కొన్ని ఆంక్షలు విధించింది భారతదేశం. అయితే ఇంకా ముందు బంగ్లాదేశ్ కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అలాగే బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు ఏమైనా సహాయం కోరితే చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తుందా? బంగ్లాదేశ్ లో మారుతున్న పరిస్థితులు నిశ్చయంగా బాగా పరిశీలిస్తుంది. తమ అధికారులు బంగ్లాదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని, మైనారిటీలపై చూస్తున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది విదేశాంగ శాఖ. దీపు దాస్ చంద్ర హత్యకు నిరసనగా ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వెలుపల జరిగిన నిరసనలపై ఆ దేశంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని విదేశాంగ శాఖ ఖండించింది. బంగ్లా హైకమిషన్ పై దాడికి ఆందోళనకారులు ప్రయత్నించారంటూ బంగ్లాదేశ్ లో ఒక వర్గం మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తమ దృష్టికి వచ్చిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ చెప్పారు. ఆందోళనకారులు కంచె దాటలేదని వివరణ ఇచ్చారు. ఈ నెల 20న ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు ఆందోళనలు దిగి 20 నుంచి 25 మంది ఆందోళనకారులు మెమన్ సింగ్ లో హిందూ యువకుడికి హత్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొద్దిసేపట్లోనే పోలీసులు అక్కడికి వచ్చి వారందరినీ చెదరగొట్టడం జరిగింది. మరి తాజా పరిస్థితిపై భారత ప్రభుత్వం కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఈ హిందువులందరూ కూడా, అలా అక్కడ ఉన్నటువంటి భారతీయులందరూ కూడా వెంటనే భారతదేశానికి తిరిగి రావాలని కూడా చెప్పింది. మరి ఇక్కడ బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసపై నియంత్రించే శక్తి యూనస్ ప్రభుత్వానికి లేదని మాజీ అధ్యక్షురాలు మాజీ ప్రధాని షేక్ హసీనా పేర్కొన్నారు. మరి ఈ బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసపై ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది. మరి అక్కడ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, మరి హింసను ప్రోత్సహించేది లేదని చెప్పేసి కూడా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి పౌరుడి భద్రతను ప్రభుత్వం కాపాడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఆందోళనపై గుటెరెస్ చేసిన కామెంట్స్ కు ఆయన ప్రతినిధి స్టీఫెన్ డిజారిక్ కూడా మీడియాకు వెల్లడించడం జరిగింది. మరోవైపు విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్యపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషనర్ ఓల్కర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రతిఘటన హింసను మరింత పెంచుతాయని అన్నారు. విభేదాలను మరింత పెంచి అందరి హక్కులను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. ఈ హత్యకు కారణమైన దాడిపై త్వరితగా నిష్పక్షపాత దర్యాప్తు చేయించాలని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న తాజా పరిస్థితిపై
అధికారులు వెంటనే స్పందించాలని ఐక్యరాజ్య సమితి కోరింది. ఎస్ ఆర్కే అయితే అంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా కొనసాగుతోంది? విహెచ్పి కార్యకర్తలు చేస్తున్న అంటే విజువల్స్ లో చూస్తుంటే చాలా తీవ్రంగా చాలా మంది కార్యకర్తలు అక్కడ వెళ్ళినట్లు కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితి ఎలా కొనసాగుతోంది? అలాగే హిందూ సంఘాలు ఎలా స్పందిస్తున్నాయి? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సేవ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ అనే నినాదం కొనసాగుతోంది. దానికి సంబంధించి హిందూ సంఘాలు ఏమైనా అంటే చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు విహెచ్పి ముందుకొచ్చింది, అలా ఇతర హిందూ సంఘాలు ఏమైనా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే హిందూ సంఘాలన్నీ కూడా ఇక్కడ ఆందోళనలో పాల్గొన్నాయి. మొదట విహెచ్పి నేతలు ఇక్కడికి బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయానికి రావడం జరిగింది. మిగతా హిందూ సంఘాలు కూడా వచ్చాయి. ప్రస్తుత దాడిని, ఈ హత్యను హిందూ సంఘాలన్నీ ఖండిస్తున్నాయి. అక్కడ ఉద్రిక్త పరిస్థితులను చేయడంలో అక్కడ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని విహెచ్పి పేర్కొంటుంది. దేశవ్యాప్తంగా కూడా నిరసనలకు పిలుపునిస్తుంది. బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం ముందు, బంగ్లాదేశ్ లోని అక్కడ ఉన్నటువంటి కార్యాలయాల ముందు కూడా భారతీయ ప్రతినిధులు, అలాగే ఈ విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు కూడా ఆందోళన చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఆర్కే.